కంటిన్యూస్గా బ్రేక్ అవుతా ఉంది సార్. ఏం చెప్తారు, ఎలా రెస్పాండ్ అవుతారు? ఇవాళ పెద్ద ఎత్తున 100 కోట్లు సంపాదించారు కదా, ఆయన 10 నుంచి 15,000 రూపాయల మధ్యలో శాలరీ సంపాదించే వ్యక్తి, వారితో పాటు ఇతరులు కూడా సంపాదించారన్నది కనిపిస్తూ ఉంది కదా. అందరికీ నమస్కారం అండి. మాట్లాడండి. చెప్పండి సార్. చెప్పండి ఆనంద్ సార్. కింద నుండి పైకి బినామీ, పై నుండి కిందకి బినామీ, బినామీల అదే సార్. ముందుగా అందరికీ నమస్కారం అండి. వైసీపీ పార్టీ కింద నుండి పైకి, పై నుండి కిందకి బినామీల పార్టీ. అదొక బినామీల సునామీ పార్టీ. అసలు ఈ పనికిమాలిన పాలసీ అనేది జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఈ స్టేట్ కి తీసుకురాకుండా ఉంటే, ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే ఇంతమంది బినామీలు పుట్టుకొచ్చేవారు కాదు, ఇంత పెద్ద స్కామ్ జరిగుండేది కాదు, ఇంత దోపిడీ జరిగేది కాదు. దీనికి కారకుడు, బాధ్యుడు కింద నుండి పైకి జగన్మోహన్ రెడ్డి. కేవలం ధనార్జనే ధ్యేయంగా పుట్టి దోపిడీయే దినచర్యగా పెరిగినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అందుకే ఈవేళ ఒక్కొక్కడు చిట్టా ఇప్పుతుంటే అవినీతి భాగోతం అంతా బయటకు వస్తుంది. వాళ్ళకి మనం బినామీల పేర్లు పెడుతున్నాం. వాళ్ళు బినామీలు కాదు సార్, అన్ని కూడా దోపిడీకి మరిగిపోయినటువంటి అనకొండలన్నీ. అసలు ఎందుకు ఈ పాలసీ తెచ్చాడు? ఈ బినామీలు బ్రతకడానికే కదా. వాళ్ళు దోచుకోవడానికి, వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి, తద్వారా వాళ్ళు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి, ఇతర పార్టీల ఎలక్షన్లను పాడు చేయడానికి, కొనడానికి, అమ్మడానికి ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని ముందు ఖండిస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ తరఫున. అతను తీసుకొచ్చిన ప్రతి పాలసీ కూడా అవినీతికి పీట వేసినటువంటి, అందలం ఎక్కించినటువంటి పాలసీయే. ఖచ్చితంగా ఆ పథకం వెనకాల, ఆ ప్లాన్ వెనకాల దోపిడీ అనే ఎజెండా ఉండి తీరుతుంది. అది వేళ రుజువు అవుతుంది. ఇప్పుడు ముప్పాళ్ళ సుబ్బారావు గారు చెప్పారు, ఆయన ఆదాయం నెలకు 15,000 రూపాయల జీతం. గవర్నమెంట్ రాగానే 39 లక్షలకి ఏ విధంగా వచ్చాడు? దోపిడీయే కదండి. వ్యవసాయం చేశాడా? వ్యాపారం చేశాడా? చేసేది ఏమన్నా పోనీ ఏమన్నా IPS IAS ఉద్యోగం? అది కాదే. ఒక పార్టీ నాయకుడి దగ్గర పిఏగా పనిచేసి సీఎం దగ్గర స్పెషల్ ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ ఏదో ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఎంత అవినీతికి పాల్పడితే మరి ఈ ఏమరెడ్డి అండి, కేఎన్ఆర్ ఏం పేరు అతనిది? అదే కేఎన్ఆర్ నాగేశ్వర రెడ్డి. కేఎన్ఆర్ అంటే పూర్తి పేరేంటి? కే నాగేశ్వర రెడ్డి గారు. నాగేశ్వర రెడ్డి చెవిరెడ్డి, అదే కె నాగేశ్వర రెడ్డి, చెవిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, సాయి రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి. ఏ రెడ్డిని చూసినా ఆ కింద అన్ని ఇయే కదా సార్. అంత అవినీతి మడ్డే కదా. ఇంత అవినీతి మడ్డి వారి పార్టీకి సంబంధించి అదే ఉందిలేండి. మళ్ళీ పార్టీ డిఫరెన్సెస్ వస్తాయి. వారి పార్టీకి సంబంధించి ఉందిలేండి. అది కాదు చెప్తా. వాళ్ళని ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పెట్టి దోపిడీకి అవకాశం కల్పించారు కదా. ఒకళ్ళేమో తిరుమల తిరుపతి కొండలు అప్పచెప్పారు, ఆ లడ్డూలను అప్పచెప్పారు, దేవుణ్ణి మింగేయాలని చూశారు. ఇక రాష్ట్రం అంతానేమో లిక్కర్ పేరుతో వాళ్ళకి అప్పచెప్పారు. లిక్కర్లో దోపిడీ చేశారు, ప్రజల ప్రాణాలు తీశారు. ఎంతమంది చచ్చిపోరండి? 38,000 మంది ప్రాణాలు పోతే 38 లక్షల మంది పంచాన పడ్డారు. కిడ్నీలు పోయి, అది పోయి, ఇది పోయి, బాడీ పనికి రాకుండా పోయింది, నరాలు పోయి, పక్షవాతం వచ్చి పోయారు. ఎవరు చెల్లించాలి ఈ మూల్యం? బాధితులు చెల్లించాలా? అమాయక ప్రజలు చెల్లించాలా? ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రానికి తరపున ఎవరు మాట్లాడాలి? ఇంకా వాళ్ళు రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారంటే
ఇక్కడేదో అవినీతి జరుగుతుందని చెప్తున్నారంటే ఈ ఈ- ఈ ఎట్లా దీన్ని మమ్మల్ని మాట్లాడమంటారు? అసలు ఇంత ఓపెన్ గా ఉన్నటువంటి దోపిడీని, పథకాల వెనకాల పరిగట్టుకుని చేసినటువంటి దోపిడీని బయట పెడుతుంటే ప్రజల ముక్కుల్ని వేలేసుకుంటున్నారు. చిన్న వ్యక్తులు కూడా ఈవేళ ఇన్ని కోట్ల, వేల కోట్లకి, 100 కోట్లకి పడగలిట్టారు. ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా ఫోటోలు దిగాలన్నా పాదయాత్రలో ఇలా రకరకాలుగా సంపాదించారు అనేది 2012లో రామచంద్రపురంలో బై ఎలక్షన్లు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. అప్పుడు ఈ కేఎన్ఆర్ అనేవాడు రామచంద్రపురం ఎన్నికలకు వచ్చి కాకినాడ వెళ్తూ ఆ కాకినాడ దగ్గర నూకాలమ్మ గుడి సెంటర్లో తన కారుతో బైక్ను గుద్దాడు. గుద్ది మళ్ళీ అక్కడ రౌడీజం చేశాడు. అప్పుడు చూసాం అతని యొక్క దురుస్తనం ఏంటో, తలపొగరేంటో, రుబాబు ఏంటో మేము చూసాం ప్రత్యక్షంగా ఆ జిల్లా వాసులుగా. అప్పుడే అతను అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేస్తే వాళ్ళ పార్టీ నాయకులు అతనికి ఇష్టమైతే డబ్బులు తీసుకుని అపాయింట్మెంట్ ఇప్పించేవాడు, లేదంటే బూతులు తిట్టేవాడంట, చంపుతానని బెదిరించేవాడంట, రెండోసారి ఫోన్ చేస్తే 4 పోస్తానని వాడంట. ఫోన్ చేయడానికి కూడా భయపడేవారు అతనికి కార్యకర్తలు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు చాలా మంది చెప్పారు నాతో. నాకు అతి ముఖ్యమైనటువంటి నమ్మదగ్గ వ్యక్తులు చెప్పిన మాటలు మీకు నేను చెప్తున్నాను. అంత క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి మనిషి ఈ కేఎన్ఆర్ అనే అతను, నాగేశ్వర రెడ్డి అనే కె నాగేశ్వర రెడ్డి అనే ఇటువంటి వ్యక్తుల్ని పిఎల్గా పెట్టుకొని, క్వార్టరీగా పెట్టుకొని ఈయన నీతి కౌరులు చెప్తున్నాడు, శుద్ధులు చెప్తున్నాడు. ఈవేళ ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సిలో అవినీతి జరిగింది అంటాడు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరండి అసలు? వాళ్ళు మాట్లాడింది ఏంటి? వాళ్ళు ఎవరో ఇతను తెలియదు. అలాగే రైతులంట, రాజధాని రైతులంట, భూములు ఇవ్వనటువంటి రాజధానికి భూములు ఇవ్వలేని వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడతారు. వాళ్ళకి ఈయన ఒత్తాసు పలుకుతాడు. కూటమి ప్రభుత్వం హేళన చేస్తాడు. రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోతుంది అంటాడు. ఇతను లేకపోతే ఇంక ఈ రాష్ట్రానికి దిక్కు లేదని మళ్ళీ కొత్తగా బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. ఎవరు నమ్ముతారండి ఈ మాటలు? ముందు నీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే, నైతికత అనేది నీకు ఉంటే, నువ్వు మాట్లాడే మాటల్లో కనీసం 0.5% స్వచ్ఛత ఉందని నువ్వు భావిస్తే నీ క్వార్టరీని అందరినీ నువ్వే బయటికి గెండు. వాళ్ళ మీద ముందు అసలు నువ్వు క్రమశిక్షణ చర్యలు తీసుకొని నీ పార్టీలో ఉన్నటువంటి నేతల మీద, లేకపోతే నువ్వే ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించు. నీ చిత్తశుద్ధిని మేము కూడా ప్రశంసిస్తాం, శంకించాం. అప్పుడు నువ్వు చేస్తావా పని? ఒకటి సార్, ఆవు చేలో మేస్తే దూడ గట్టును వేస్తుందా? చేనే కంచె మేస్తే వాళ్ళందరూ అవినీతి పరులు కాదా? ఇప్పుడు చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను పెను చేప, ఈయన పెను చేప, అవినీతి పెను చేప జగన్మోహన్ రెడ్డి. సార్ ఏదైనా సార్ విచారణ చేపలన్నీ అవసరమైతే వాళ్ళ ఆస్తులన్నీ కూడా అవును ఇంకా ఇప్పుడేమి విచారణ ముగియలేదు, ఇంకా వారి దాకా వస్తుంది. ఆ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది చూస్తుంటే. ఒకసారి నాగార్జున గారితో మాట్లాడతాను. సార్